న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర కళింగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణంనాయుడికి సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. నర్సన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర కళింగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ అయిన ఆర్ కృష్ణమనాయుడికి సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు మీరు తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందివ్వాలని కృష్ణమనాయుడిని సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కోరారు. అలాగే సొసైటీ చేయుచున్న కార్యక్రమాల్లో తమరు తప్పనిసరిగా ప్రభుత్వ మరియు ఇతర కార్యక్రమాలు సహాయాలు అందివ్వాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పుచ్చల విశ్వేశ్వరరావు, సువ్వారి మురళీధర్, మార్క్ విజయ్ కుమార్ తదితర సభ్యులు హాజరై ప్రసంగించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. మున్సిపల్ అధికారులు కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించి సమస్యను పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం కోరారు. 2వ రోజు మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, యూనియన్తో చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కార్మికులు విధులు బహిష్కరించి 2వ రోజు ఆందోళన కొనసాగించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో 5 మాస్టర్ పాయింట్లుగా పెంచడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులను కోరినా ఎందుకు పట్టించుకోవట్లేదని వారు ప్రశ్నించారు. కార్మికులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడం అధికారుల మొండి వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో కొత్తగా 2 మాస్టర్ పాయింట్లను ఏర్పాటు చేయడం వల్ల ఉదయం విధులకు హాజరవ్వడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా అధికారులకు పట్టట్లేదన్నారు. కార్మికులను వేధింపులకు పాల్పడుతున్నారని, బెదిరింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు 2 రోజులైంది. మా సమస్యల మీద అధికారులు తెలియపరిచిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా అధికారులు పెద్ద చేస్తున్నారు. గతంలో 3 మాస్టర్ పాయింట్లు ఉండేది, ఇప్పుడు 5 మాస్టర్ పాయింట్లు చేసి చెప్పి పెడుతున్నారు అధికారులు. అలాగే సెక్రటరీలు కూడా చెప్పేస్తామని చెప్తున్నారు. ఎంహెచ్ఓ కూడా మన పిలిచిన మాట్లాడుతుంటే మా సమస్యలు చిన్న చిన్న సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా పరిస్థితులు అయిపోయింది. మా సమస్యలు ఏంటంటే ఈ 5 మాస్టర్ పాయింట్లు పెట్టినప్పుడు కార్మికులు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా మేము చెప్పాము, అది కూడా పట్టించుకోలేదు. బళ్ళు బాగులేదు, బళ్ళు బాగు చేయడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఈ 2 రోజులు నిరసనగా చేసి నిలబడినా కూడా అధికారులు పిలిచి మొత్తం చర్చలు చేయాలి, మాట్లాడడం లేదు, సమస్యలు చెప్పడం. కాబట్టి 2వ రోజు మా సమస్య వెంటనే అధికారులు దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం మేము సమ్మెలో కూడా వెళ్తాం అనుకుని హెచ్చరిక తెలియపరుస్తున్నాం. నా పేరు బలరాం, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. పనిముట్లు పూర్తిగా ఇవ్వకుండా పనిచేయాలని వేధింపులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పుష్కాట్లు, బిన్నులు, పెద్ద కంపాక్టర్లు, వెహికల్స్ రిపేర్ ఉన్నా పట్టించుకోవట్లేదని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ వైఖరి మార్చుకుని కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని, లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణ్ రాజు, ఆకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైన సహస్ర పూర్ణచంద్ర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం పిఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం నందు శనివారం ప్రారంభమైన సహస్ర పూర్ణచంద్ర దర్శన శతాభిషేక మహోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, పండితులు వారికి స్వాగతం పలికి వేద మంత్రాలతో అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవ కార్యక్రమం శని, ఆది, సోమవారాలు 3 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ప్రత్యేక పూజల్లో కూర్చున్న
డాక్టర్ నిక్కు అప్పన్న దంపతులు, వేద పండితులు, నిర్వాహకులు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, స్థానిక కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యుత్ ఉద్యోగాలు ర్యాలీ నిర్వహించారు. ఇంధనాన్ని పొదుపుగా వాడటం ద్వారా భవిష్యత్తులో దేశానికి విద్యుత్ సమస్య లేకుండా చేయొచ్చని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీరు నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పరిషత్ నుంచి పొట్టి శ్రీరాములు కూడలి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్సీ ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రోజు రోజుకు దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని, దీన్ని తగ్గించే ఉద్దేశంతో సాంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్లుగా చెప్పారు. మహోద్యమంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సౌరశక్తి వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరుగుతుందని తెలిపారు. ఇంధన పొదుపు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఏటా డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైన ఉందని స్పష్టం చేశారు. వారోత్సవాల్లో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ సురేష్ కుమార్, యోగేశ్వరరావు, పయ్యన్ నాయుడు, ఆనంద్, పలువురు డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పైడిభీమవరంలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లో ఎచ్చెర్ల, రణస్థలం, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, భోగాపురం ఎమ్మెల్యే లోకం మాధవిలతో కలిసి ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తామని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామిక వాడలో మంచినీటి లభ్యత పట్ల ఆందోళన వ్యక్తమవుతోందని, తారకరామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలన్నీ కలిసి ముందుకు వస్తే కేంద్రం ఇచ్చే 70% గ్రాంట్తో ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పవచ్చని, వ్యర్థ జలాలను శుద్ధ జలాలుగా మార్చి స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని, ఆ దిశగా పరిశ్రమలు ప్రయత్నించాలని కోరారు. జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ పలాస డీఎస్పీకి వినతి పత్రం అందజేసిన సోంపేట మీడియా సంఘాలు. కడప జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజ్కి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధిపై దాడిని ఖండిస్తూ శనివారం కంచిలి మండల తహసీల్దార్ ఎన్ రమేష్ కి పలాస డీఎస్పీ వెంకటప్పారావుకి వినతి పత్రాలను కంచిలి సోంపేట మీడియా సంఘాలు అందజేశాయి. తదుపరి మీడియా సంఘాలు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్నైనా మారొచ్చు కానీ ఒక వ్యవస్థని మార్చలేరు. వ్యవస్థ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకు నీటి సంఘాల ఎన్నికల్లో కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై టీడీపీ నాయకులు దాడి చేయడం సమంజసం కాదని,
పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ఉందని, దీనిపై తక్షణమే ప్రభుత్వం వారు అలాగే జిల్లా కలెక్టర్లు స్పందించి దాడికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలు స్థానిక తహసీల్దార్కి, డీఎస్పీకి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెదుళ్ల తిరుపతి, భావన శ్రీకాంత్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కోస్టా పంచాయతీ నీటి సంఘం నాయకుడిగా ఇనపకుర్తి వెంకట్రావు ఏకగ్రీవమయ్యారు. శనివారం కోస్టా పంచాయతీలో పెద్ద చెరువు నీటి సంఘం ఎన్నికలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథం నాయుడు, ఎక్స్-ఎంపీటీసీ పైడి అప్పడదొర, ఎంపీటీసీ అసిర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నీటి సంఘం అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇనపకుర్తి వెంకట్రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో విలువైన కాలాన్ని, వ్యయాన్ని వృధా చేసుకోకుండా పంతాలు పట్టింపులు వీడి రాజీపడి లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రజలు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా మొత్తం మీద 19 బెంచీలు నిర్వహించామని, అలాగే రాజీ పడదగ్గ క్రిమినల్ మరియు సివిల్ కేసులు జిల్లా అంతటా అదాలత్లో పరిష్కారం అయ్యాయని అన్నారు. లీగల్ సర్వీసులను ప్రజల వద్దకు చేరేలా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్స్ వారిని మరియు పారా లీగల్ వాలంటీర్స్ ను నియమించామని, వీరి ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు మార్గం సుగమమైందన్నారు. గత 3 నెలల క్రితం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1700 కేసులు పరిష్కరించడం జరిగిందని, అదే తరహాలో ప్రస్తుతం భారీ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పులు అంతిమ తీర్పులని, వీటిపై అప్పీల్ చేసే అవకాశం ఉండదని జిల్లా జడ్జి స్పష్టం చేశారు. అనంతరం కక్షిదారులకు ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసనాయుడు, 4వ అదనపు జిల్లా జడ్జి పణికుమార్, సీనియర్ న్యాయవాది ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూడి కిరణ్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం ఇందిరా చౌక్ వద్ద శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథ్ మహేష్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూడి కిరణ్ కుమార్ స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పూడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా యువత అంతా కష్టపడి పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ రోజు జిల్లా యువజన కాంగ్రెస్ పరంగా మేము చెప్పేటువంటిది ఒకటే, స్వర్గీయ ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరింపజేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారి చేత ఈ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మీ అందరి జీవితాల్లో వెలుగులొస్తాయని, ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా యువకులుగా మేము కృషి చేస్తామని మరి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ నాయకులు మధుసూదన్ రావు, తమ్ముడు వీర్రాజు, డాక్టర్ సాహు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలాస మున్సిపల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయింపులో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రేగడి మండలం లింగాలవలసలో జరిగిన నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం లింగాలవలస గ్రామంలో శనివారం నీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నీటి సంఘం అధ్యక్షురాలుగా పోడి శశికళ వెంకటప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శశికళ వెంకటప్పలనాయుడు సీనియర్ టీడీపీ నాయకులు సునీల్ కుమార్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు రద్దు చేయడంతో సాగునీటి వనరుల నిర్వహణ ముందుకు సాగగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఎన్నికలు నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మున్ముందు అన్ని మంచి రోజులేనని అన్నారు.
ఈ విజయానికి కృషి చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు శశికళ వెంకటప్పల నాయుడు ధన్యవాదాలు తెలిపారు. నీటి సంఘం నూతన అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన శశికళ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ, ఏ నమ్మకంతో అయితే పదవిని అప్పగించారో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవలందిస్తామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు సునీల్ కుమార్, వాసుదేవరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.